అసెంబ్లీ వేదికగా చిరంజీవిని నందమూరి బాలకృష్ణ అవమానించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? పవన్ కళ్యాణ్ వైఖరి వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి, కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ పదే పదే అవమానించారంటూ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. మెగాస్టార్ అభిమానుల ఓట్లను వైఎస్ఆర్సీపీకి దూరం చేసి తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చారు. తాను కూడా లబ్ధి పొందారు, డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ తన అన్న చిరంజీవిని అవమానించినప్పుడు, అవహేళనంగా మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? బోండా ఉమా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పైన ఆరోపణలు చేసినప్పుడు, ఆ శాఖ పైన ఆరోపణలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఆగమేఘాల మీద స్పందించారు. బోండా ఉమా అలా మాట్లాడాల్సింది కాదు, బ్లాక్మెయిల్ రాజకీయాలు సరికాదు, పీసీపీని అడ్డం పెట్టుకొని వ్యవహారం చేయడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో మాట్లాడినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడడం లేదు? బాలకృష్ణ కందుల దుర్గేష్ను గుడ్లు ఉరిమి చూడడం పైన పవన్ కళ్యాణ్ ఎందుకు అభ్యంతరం తెలపడం లేదు? బాలకృష్ణ వైఖరి బెదిరింపు ధోరణి కాదా? బాలకృష్ణ వైఖరిని ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదు? అంటే బాలకృష్ణ మళ్ళీ ఎదురుదాడి చేస్తాడని భయమా, లేదంటే పొత్తు తెగదెంపులవుతుందని భయమా? 15 ఏళ్ళు పొత్తు ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్కు ఈ భయాలన్నీ ఉన్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఏం చేసినా కార్యకర్తల్ని, నాయకుల్ని, ఎమ్మెల్యేలందరినీ సర్దుకొని పొమ్మని చెప్తున్నారు. కానీ ఇప్పుడు తన అన్న విషయంలో కూడా పవన్ కళ్యాణ్ సర్దుకొని వెళ్తున్నారా? కార్యకర్తలకు చెప్పిందే తాను చేయబోతున్నారా? కార్యకర్తలను సర్దుకొని పొమ్మన్నారు తెలుగుదేశం పార్టీతో. ఇప్పుడు బాలకృష్ణతో కూడా పవన్ కళ్యాణ్ సర్దుకొని వెళ్తారా? లేదంటే బాలకృష్ణ పైన తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ దిశగా ఒత్తిడి తెచ్చే ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ కు? బాలకృష్ణ పైన చర్యలు తీసుకోమని చంద్రబాబును కోరనున్నారా? అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడడం పైన పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటి? ఈ ప్రశ్నలన్నీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? చంద్రబాబు నాయుడు పైన ఎందుకు ఒత్తిడి తీసుకురారు? నందమూరి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరాలి కదా, ఎందుకు కోరడం లేదు? పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి బాలకృష్ణ వైఖరి విషయంలో? చిరంజీవిని అవమానించిన పవన్ కళ్యాణ్ చూస్తూ ఉండిపోతారా? పొత్తు కోసం, అధికారం కోసం అన్నను తిట్టినా సరే, అవమానించినా సరే సైలెంట్గా ఉండిపోతారా అన్న ప్రశ్నలు మెగా అభిమానుల్లో వినిపిస్తున్నాయి. మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ వైఖరిపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాలి. అది తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే. జనసేన పార్టీ పొత్తు ధర్మం పాటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు పాటించదు అన్నది జన సైనికుల ఆవేదన. పొత్తు ధర్మంలో భాగంగా నోరును అదుపులో పెట్టుకోవాలి కదా, నోరు అదుపులో పెట్టుకొని బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలి కదా, అది పొత్తు ధర్మం కదా అని మెగా అభిమానులు ప్రధానంగా పవన్ కళ్యాణ్కు ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా పొత్తు ధర్మాన్ని కాపాడుకోవాలంటే జనసేన పార్టీ వారి మీదే పొద్దస్తమానం ఏడవడం కాదు, తెలుగుదేశం పార్టీ కూడా హద్దుల్లో ఉండాలి, సరిహద్దుల్లో ఉండాలి. బాలకృష్ణ వైఖరి పైన తెలుగుదేశం పార్టీ స్పష్టతనివ్వాలి, సమాధానం చెప్పాలి, బాలకృష్ణ పైన చర్యలు తీసుకోవాలి. లేదంటే పొత్తు ధర్మం కొనసాగే పరిస్థితి ఉండదు. జనసేన పార్టీని మాత్రమే పొత్తు ధర్మంలో ఉండాలి, సరిహద్దులో ఉండాలి, హద్దులు దాటకూడదని నిబంధనలు విధించి తెలుగుదేశం పార్టీ మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ జీర్ణించుకున్నా సరే జన సైనికులు ఏమాత్రం కూడా ఈ అంశాన్ని జీర్ణించుకోవడం లేదన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట.